మరొకసారి భారతదేశం ఉలిక్కిపడింది. మరొకసారి మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉందనేది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ హైలైట్ ప్రకటించారు. బట్ ఘటన జరిగినటువంటి ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? మాకు కనిపిస్తుంది ప్యానిక్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. అధికారులు ఎక్కడ ఏ చిన్న అవకాశం వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు, దర్యాప్తు కొనసాగుతుంది అంటున్నారు. వాట్ ఆర్ ద ఫ్రెష్ అప్డేట్స్? ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎంతవరకు వచ్చింది? నవీన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇక్కడ మనం విజెస్ లో కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలో పోలీసులు భారీ కేటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఎటువంటి లోపల కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న రాత్రి 6:55 జరిగినటువంటి ఈ బ్లాస్ట్ లో మాత్రం కారు I-20 కార్ గా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులతో పాటు ఇటు ఆ ఎన్ఐతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రాగేషన్ చేసేందుకు కూడా అనేక టీమ్స్ కూడా ఈ ప్రాంతానికి కూడా చేరుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మనకి కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ ఏవైతున్నాయో ఆ స్ట్రైట్ గా కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఆ బ్లాస్ట్ కూడా జరిగింది. సరిగా ఆ సిగ్నల్ ఆ పక్కనే ఉన్నటువంటి ఆ పార్కింగ్ దగ్గరనే పార్కింగ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇటు ఇంటెలిజెన్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టీమ్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. సో ఎవరు ఈ బ్లాస్ట్ చేపట్టారు, ఏ విధంగా జరిగింది, ఆ కార్ ఎన్ని గంటలకు వచ్చి ఇక్కడ పార్క్ చేశారనే విధంగా కూడా ఇటు పోలీసులతో పాటు ఇటు ఎన్ఐఏ సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా వారు ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే నిన్న మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతంలోనే కార్ మనకు కనిపిస్తున్నటువంటి ఆ వైట్ బోర్డ్ ఏదైతుందో అక్కడనే పార్క్ చేస్తుంది. ఆ పార్క్ చేసి ఒక్కసారిగా రద్దీగా అంటే సాయంత్రం అయితే ఇటు లాల్ కిలా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాందనీ చౌక్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టు అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక పర్యాటకులు ఇక్కడికి వస్తారు. వారు షాపింగ్ కోసము ఇక్కడికి వస్తారు. ఆ సమయంలోనే ఈ బ్లాస్ట్ అనేది కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒకరిని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కారు సంబంధించినటువంటి యజమానితో పాటు ఆ కారు ఎవరి పేరు మీద ఉంది, ఎంతమంది రిజిస్ట్రేషన్ జరిగిన విధంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. మనం ఉన్న కానించి దాదాపు 300 మీటర్లో ఈ జరిగినటువంటి ఈ బ్లాస్ట్ స్పాట్ ఇది. సరిగా సిగ్నల్ ఏదైతే కనిపిస్తుందో ఆ సిగ్నల్ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ కూడా కొనసాగింది. అయితే నిన్న కొంత రద్దీ తక్కువనే ఉన్నది. ఎందుకంటే నిన్న సోమవారం లాల్ కిలాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విజిటింగ్ ప్లేస్ అన్ని కూడా హాలిడేగా కాబట్టి నిన్న రద్దీగా తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ చాలా మంది అందరూ కూడా భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ पूरे मामले की इन्वेस्टिगेशन करती हुई नजर आ रही है. 20 మంది వరకు గాయాలయ్యే వారికి కొంత పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు హోంశాఖతో పాటు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీస్ ఎప్పటికప్పుడు రివ్యూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న ప్రమాదం తర్వాత హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఏ విధంగా జరిగింది, ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు కూడా వారు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలోనే అమిత్ షా నివాసంలో మరోసారి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా సంబంధించినటువంటి విషయాలు నిన్న ఉదయం ఫరీదాబాద్ లో పట్టుకున్నటువంటి ఉగ్రవాదులు వారిని కూడా ముగ్గురిని జరిగింది. ఆ సంబంధం పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తం కదా ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ఈ ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. కేవలం లాల్ కిలానే కాకుండా ఢిల్లీ అంతా కూడా పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అక్కడ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన విషయం మనకు తెలిసింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడుతూ ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతూ ఏం మాట్లాడారో తెలుసా? ఆ ఘటన ఒక్కసారిగా జరిగినటువంటి బ్లాస్ట్కి నేను ఎగిరి కొద్దిగా దూరం పడిపోయాను అని ఒక వ్యక్తి చెప్తే, మరొక వ్యక్తి సడన్గా కళ్ళు తెరిచి చూశాను, ఏదో జరిగింది, ఏం జరిగిందో అర్థం కాలేదు, కింద పడిపోయాను, కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఒక వ్యక్తి చెయ్యి కనిపించింది, తెగిపోయిన భాగం, నా గుండాగినంత పని అయింది అంటూ అతను చెప్తున్నాడు. ఇదే చెప్తున్నారు చాలామంది. ఎక్కడ చూస్తున్నా తెగిపోయిన శరీర భాగాలు, ఛిద్రమైనటువంటి మృతదేహాలు, రక్తం,
ఎక్కడ చూసిన డిస్ట్రక్షన్, మంటలు, పొగ, హాహాకారాలు ఇవే కనిపించాయి. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎలా బుద్ధి చెప్పాలి ఈ ఉగ్రమూకలకి? ఆపరేషన్ సింధూర్ తిరిగి మొదలు పెట్టాల్సిన సమయం ఆసనం అయిందా? ఈసారి పూర్తి చేయాల్సిన సమయమా ఇది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.